హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అశ్వత్థామ 2.0 డాక్టర్ బాబు అయితే గేమ్ లోకి ఎంటర్ అయిపోయాడు. అండ్ ఇది 2.0 అవుతుందా లేకపోతే అశ్వగంధ అవుతుందా అన్నది ఇంక మనం వెయిట్ చూడాలి. అయితే 2 సార్లు అవకాశం వచ్చినా కానీ టాప్ 5 అయితే బీట్ చేయలేకపోయాడు. అండ్ ఈసారి టాప్ 5 లో ఉంటాడా లేదన్నది మీరే చెప్పాలి. సో ఎంట్రీతోనే సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఆ మాస్క్ ఎంట్రీతోనే ట్రోల్ చేసేవాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. సో వీడు కొంచెం పర్లేదు అనుకున్న వాళ్ళు సో పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అయితే ఎంట్రీ అవడంతోనే సో మెడిసిన్ ఇచ్చేసి ఉన్న టీమ్మేట్స్ లో సో ఇది ఎవరికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది, సో మీరు దీన్ని ఎవరికి చూస్ చేస్తారని చెప్పేసి మనోడికి ఒక టాస్క్ ఇచ్చారనమాట. సో రావటంతోనే యష్మి సెల్ఫిష్. సో తనంత సెల్ఫిష్ ఈ హౌస్ లో ఎవరు లేరు, తన స్వార్థమే తనకు ముఖ్యం అన్నట్టు సో తనకైతే ఆ మెడిసిన్ ఇచ్చేసాడు. అండ్ ఆ తర్వాత ఇవి ట్యాక్స్ అనమాట. సో మెడిసిన్ అంటే ట్యాక్స్. అయితే తర్వాత లేజీ పర్సన్ అనమాట. సో తన క్యాపబుల్ ఏంటి, తన ఫ్యాన్ బేస్ ఏంటిది అనేది తెలుసుకోకుండా హౌస్ లో లేజీగా బిహేవ్ చేస్తున్న పర్సన్ విష్ణుప్రియ అని చెప్పేసి ఇచ్చేసాడు అనమాట. నెక్స్ట్ సో ఓవర్ కాన్ఫిడెంట్. సో తన స్టామినా అంటే తనకి ఎంత బలం ఉంది ఏంటిది, సో తన ఇది అనేది ఏంటి తెలుసుకోకుండా సో ఓవర్ రియాక్ట్ అవటం కానీ ఓవర్ కాన్ఫిడెంట్ గా సో తనైతే ఉంటుందని చెప్పేసి సీతకి ఇచ్చాడు అనమాట. ఓవర్ థింకింగ్. సో ఓవర్ థింకింగ్ సంబంధించి మణికంఠకి ఇచ్చేసాడు. వీడు ఏం లేని విషయాన్ని పెద్దది చేసి చూస్తాడు, పెద్ద విషయాల్ని చిన్నవి చేసుకుంటాడు. సో ఈ ఓవర్ థింకింగ్ అనేది మానుకోవాలి అన్నట్టు సో తనకైతే టాస్క్ ఇచ్చాడు. సో ఆ టాస్క్ కంప్లీట్ చేశాడు. అండ్ మన అక్క హరితేజ. సో హరితేజ అయితే ట్యాగ్లు ఇచ్చేసింది అనమాట. రాటో రాటో సుత్తులు ఎక్కువ ఉన్నాయండి. సో కత్తులు కొన్నే ఉన్నాయి, సుత్తులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. యష్మి చాలా సుత్తిగా అనిపిస్తుంది. సో తన బిహేవియర్ అనేది ఏంటో మరి, ఆమె ఏమి లేదని ఇంత చేస్తుంది. అండ్ నాకు చాలా సోదిగా అనిపించింది అనేసి అంది. అండ్ నబీల్ ఆట తీరు అనేది బాగుందని చెప్పేసి తనైతే కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే వీళ్ళిద్దరు హౌస్ లో కొనసాగుతారా లేదా, వీళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటిది అనేది కింద కామెంట్ బాక్స్ లో అయితే మీరు కామెంట్ చేయండి. అండ్ అశ్వత్థామ 2.0 3.0 ఇద్దా లేకపోతే అశ్వగంధ ఇద్దా, ఇది కూడా మీరు కింద కామెంట్ బాక్స్ లో అయితే డ్రాప్ చేయండి. అండ్ తను ఇచ్చిన ట్యాగ్స్ అనేవి ఎంత వరకు పర్ఫెక్ట్, సో మీరు వాటిని ఒప్పుకుంటారా లేదా అనేది కూడా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి.